Good morning all. Now we are going to discuss about diabetes in young population, that is between 20 to 40 years. Nowadays ఈ పాపులేషన్ యంగ్ పీపుల్ కూడా తొందరగా ఈవెన్ దో ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువైనాయి. అండ్ వీఆర్ సీయింగ్ వెరీ లాట్ ఆఫ్ పీపుల్ విత్ డయాబెటీస్ బై ద ఏజ్ ఆఫ్ 26, 30, 35 ఆల్సో వితౌట్ హిస్టరీ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్. వీటిల్లో మెయిన్ కారణం మనం చూసేదైతే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, ఒకటి సెకండ్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, థర్డ్ వన్ ఈజ్ ఓవర్ స్ట్రెస్. సో కమింగ్ టు దీస్ 3 ఫ్యాక్టర్స్, వన్ ఫ్యాక్టర్ ఈజ్ ఫుడ్ హై క్యాలరీ డైట్ తీసుకోవటము, ఇరెగ్యులర్ టైమింగ్స్ తీసుకోవటము, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటము, ఇవన్నిటిని మనం ప్రివెంట్ చేయడానికి చూడాలి. సెకండ్ వన్ ఈజ్ స్ట్రెస్ డ్యూ టు హై ప్రెషర్స్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఆర్ హై ఎక్స్పెక్టేషన్స్. దీంతో స్ట్రెస్ ఎక్కువైపోయి కూడా షుగర్స్ కంట్రోల్ అవ్వకుండా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ వచ్చేస్తుంది. మూడోది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అందరూ వర్క్లో పడిపోయి ఎక్సర్సైజ్ చేయడానికి, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి టైం లేక, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆల్సో లీడింగ్ టు ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్. సో ఈ మూడింటిని మనం కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి, ఎక్సర్సైజ్ పెంచుకొని, డైట్ని కరెక్ట్గా ఫాలో అయ్యి, స్ట్రెస్ తగ్గించుకుంటే యంగ్ ఏజ్లో వచ్చే డయాబెటీస్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.